హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. సో నేను ఇప్పుడు ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నా అంటే యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా నియర్లీ ఒక 1 వీక్ వస్తుంది. అయినా కానీ నేను ఇప్పుడు ఈ టాపిక్ పైన డిస్కషన్ చేయలేను. ఇన్ని రోజుల నుండి జరుగుతున్న ప్రెసెంట్ టాపిక్స్ అన్నిటిపైన కూడా నేను వీడియోస్ చేస్తున్నా, అప్డేట్స్ పెడుతున్నా. బట్ ఈ టాపిక్ పైన నాకు ఎందుకో మరి చేయాలనిపించలేదు. ఎందుకంటే ఒక తల్లి 3 కొడుకుల్ని చంపేసుకుంది చేతులారా అంటే నేను దాన్ని సీరియస్ గా తీసుకోలేకపోయి నేను అసలు వీడియో చేయలేదు ఈ టాపిక్ పైన. వేరే ఎన్ని టాపిక్స్ వచ్చినాయి అన్ని కూడా నేను డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. కానీ ఈ దాని గురించి అయితే నేను ఎందుకో నాకు వీడియో చేయాలనిపించలేదు. ఈ డిస్కషన్ గురించి అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేనుండే. కానీ ఈ రోజు అయితే ఈ డిస్కషన్ గురించి ఫైనల్లీ మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ తల్లి గురించి రోజుకి పోలీస్ స్టేషన్ లో పోలీస్ వాళ్ళు ఏవైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో రోజుకు ఒక న్యూస్ బయటికి వస్తుంది. ఇన్ని రోజుల నుండి ఆ తల్లి ఆ 3 పిల్లల్ని ఆ పెరుగన్నంలో విషం పెట్టి వాళ్ళకి తినిపియడం జరిగింది. అండ్ అట్లా వాళ్ళు ప్రాణాలు పోయినాయి 3 పిల్లలవి కూడా అండి. ఇన్ని రోజుల నుండి మాత్రం ఇదే ఉండే మనందరికి. అండ్ ఇప్పుడు ఎట్లా పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మాత్రం ఆ తల్లి పెరుగన్నం పెట్టడం వల్ల కాదు వాళ్ళు చనిపోయింది. లైక్ ఆమె దమ్ ఆడకుండా గొంతు బిసికి వాళ్ళని ఇంకా ఆ చనిపోయే కంటే ముందు అసలు ఆ తల్లికి మనసు ఎట్లొప్పిందో, ఆ తల్లి ఆ 3 పిల్లల్ని కూడా అసలు ఇట్లా నోరు మూసేసి ముక్కు మూసి 3 పిల్లల్ని చంపుకొని అదేమనుకుందంటే నాకు ఈ పిల్లలది డిస్టర్బెన్స్ ఉంది, వీళ్ళు నాకు మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నారు, వీళ్ళ డిస్టర్బెన్స్ లేకుంటే నేను నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అసలు స్టోరీ ఏంటంటే దీనికి వీనికి ముందు నుండే పరిచయం ఉంది. వీళ్ళ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ కాకుండా వీళ్ళ హస్బెండ్ ఎవడైతే ఉన్నాడో ఆయనకి ఆల్రెడీ ముందు మ్యారేజ్ అయ్యింది. ఈ అమ్మాయికి మాత్రం మ్యారేజ్ కాలే. అయినా వీళ్ళ హస్బెండ్ ఈమె కంటే 20 years పెద్ద. ఈ అమ్మాయికి ఈయనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనుండే. అప్పటికైనా రజిత వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా వీళ్ళ హస్బెండ్ కి వైఫ్ చనిపోయింది కాబట్టి ఇంకా సిచ్యువేషన్స్ బాగాలేవు. సో ఆయనకి ఇంకో పెళ్లి కావాలా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆయనకి ఇష్టం ఉండే. కానీ రజితకు మాత్రం ఆయనను పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేనుండే. సో రజిత వాళ్ళ పేరెంట్స్ ఏం చేసిరంటే నీకు నీ పేరు మీద ఏదైతే ఆస్తి ఉందో అది మా బిడ్డ పేరు మీద రాస్తే అప్పుడు రజిత నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం, అప్పుడు ఓకే అని చెప్తే వాళ్ళ హస్బెండ్ ఆ ఉన్నలేని ఆస్తి మొత్తం ఈమె పేరు పైన రజిత పేరు పైన వేసేసిన తర్వాత అప్పుడు పెళ్లికి ఓకే అయింది, పెళ్లి జరిగిపోయింది. ఇన్ని ఇయర్స్ నుండి మాత్రం వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు. సో ఫైనల్లీ ఇప్పుడు రజితకి 30 years అండ్ వాళ్ళ హస్బెండ్ కి 50 years ఉంటాయి. ఇన్ని రోజులు అంటే దానికి ఇన్ని రోజుల నుండి వాళ్ళ హస్బెండ్ తోనే ఉంది. ఇప్పుడు ఎందుకు హస్బెండ్ తో ఉండాలనిపిస్తలేదు. ఇప్పుడు మొన్న ఒక 10 days బ్యాక్ అంట ఈ రజిత వాళ్ళ స్కూల్ మేట్స్ అందరు కూడా గెట్ టుగెదర్ లాగా ఒక పార్టీ చేసుకున్నారు. అక్కడ వీళ్ళ 10th batch మొత్తం కూడా కలవడం జరిగింది. సో అక్కడ ఈ శివ అనేటోడు ఎవడైతే పెళ్లికి ముందు ఈమెకు పరిచయం, పెళ్లికి ముందు నుండి ఎవరినైతే ఇష్టపడ్డదో అప్పటి నుండే ఈమెకి ఆయన అంటే ఇష్టం అంట. మరి ఆయన మీద ఇష్టం పెట్టుకొని ఈయనని పెళ్లి ఎట్లా చేసుకుంది, ఈయనతోని 3 పిల్లల్ని ఎట్లా అన్నది? క్వశ్చన్ మార్కే కదా గైస్ ఇది. సో సరే 3 పిల్లల్ని కన్నది, 3 పిల్లల్ని కన్న తర్వాత కూడా దీనికి ఇంకా శివ కావాలా. శివ అంటే ఎవడు ఇప్పుడు ఈమె బాయ్ ఫ్రెండ్. సో మొన్న రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ అయితే వీళ్ళ స్కూల్ మేట్స్ అంటే 10th batch మొత్తం 10th ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలవడం జరిగింది. అండ్ అక్కడ వీళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది, నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అండ్ అక్కడ నుండి వీడియో కాల్స్, నార్మల్ కాల్స్, గంటల తరబడి ఫోన్ మాట్లాడడం. అండ్ ఈమె ఎక్కడైతే వర్క్ చేస్తుందో అక్కడ ప్రిన్సిపల్ కూడా వీళ్ళ హస్బెండ్ కి చెప్పడం జరిగిందంట, మీ వైఫ్ ఎప్పుడైనా ఫోన్ లోనే ఉంటది, చాటింగ్, కాల్, వీడియో కాల్ దీంట్లోనే ఉంటది, కానీ ఎప్పుడు కూడా స్కూల్లో వచ్చి వర్క్ చేయడం పిల్లలతోనే చేసినంత సేపు అయితే మొత్తం ఫోన్ లోనే ఉంటది మీ వైఫ్ అని చెప్పి వీళ్ళ హస్బెండ్ కూడా ఇప్పుడిప్పుడే ఈ కంప్లైంట్ కూడా వచ్చిందంట స్కూల్ సైడ్ నుండి. సో ఒక వైఫ్ అంటే వైఫ్ కి పిల్లలు పుట్టినారు, పెళ్ళ అయిపోయింది, పిల్లలు పుట్టినారు అంటే ఇంకా పిల్లలే ప్రపంచం అయిపోతారు. కానీ ఇక్కడి తల్లి 3 పిల్లల్ని చంపేసుకొని ఈ 3 పిల్లల్ని కూడా అడ్డు తొలగించుకోవడానికి అన్నట్టు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో నేను హ్యాపీగా ఉండొచ్చు అని ఆమె మైండ్ లో అయితే ఉండే. అట్ లాస్ట్ ఆ 3 పిల్లల్ని కూడా ఏం చేసి చంపిందంటే ఆ గొంతు విసికి వాళ్ళకి దమ్మ ఆడకుండా ఇలాంటివి చేసి వాళ్ళనైతే 3ని చంపేసింది. ఇంకొకటి ఏంటంటే ఈమె ఇంకా మధ్యలో యాక్టింగ్ ఏం చేసింది, ఈమెకు స్టమక్ పెయిన్ అవుతుంది అని చెప్తే కూడా అప్పటికైనా హస్బెండ్ ఈమెని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది, ట్రీట్మెంట్ కూడా జరిగింది. అండ్ అట్ లాస్ట్ ఈ 3 పిల్లలు చనిపోయిన తర్వాత ఇది ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి హ్యాపీగా ఉండాలా అనుకునే సిచ్యువేషన్ కి
వీళ్ళ హస్బెండ్ ఇంక వదులుతాడా? ఈ రోజు మొత్తం అసలు ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది ఈ రజిత అండ్ శివ. వీళ్ళు అసలు హీరో హీరోయిన్లు అయిపోయినారు మొత్తం. యూట్యూబర్స్ కి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఏడ చూసినా వీళ్ళే వైరల్. వీళ్ళ పేరే నడుస్తుంది ఏడ చూసినా, చిన్న పిల్లల కాడికెళ్ళి పెద్దోళ్ళ దాకా. కానీ ఇది అసలు ఎంత సిగ్గుచేటు. ఒక తల్లి 3 పిల్లల్ని చంపుకుందంటే ఇవాళ రేపు ఆడపిల్లలు వద్దనుకుంటున్నారు. ఆడపిల్లలు పుడితే బాధపడుతున్నారు, మొగోళ్ళు కావాలంటున్నారు. ఒక మొగ పిల్లగాడు పుట్టిండు ఇంట్లో అంటే అసలు ఆ హాస్పిటల్లో మొత్తం స్వీట్లు వంచి అట్లా అంత హ్యాపీ అవుతారు ఒక తల్లిదండ్రులు. కానీ ఇది ఉంది, 3 కొడుకుల్ని చంపేసుకో, 3 కూడా కొడుకులే మళ్ళీ. అసలు దానికి చేతులు ఎట్లా వచ్చినాయి? 3 కొడుకుల్ని చంపేసుకొని అది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటుందంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా బాయ్ ఫ్రెండ్ ఇవన్నీ షోకులు ఎవ్వరికి కూడా ఉండవు ఈ జనరేషన్ లో. కానీ ఈమె అప్పటికైనా ఇంకా కూడా శివ కావాలనుకొని 3 పిల్లల్ని చంపేసుకుంది. అండ్ ఆమెకైతే ఇప్పుడు ఉరి తీయడానికి చూస్తున్నారు అని అయితే కొంచెం టాక్ బయటికి వచ్చింది. సో లెట్స్ సీ ఇంకా ఏమేం బయట పడతాయో. ఆమె అయితే రోజుకొకటి బయట పడుతున్నాయి. పోలీస్ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ల ప్రకారం బట్టి రోజొకటి బయటకు వస్తుంది. ఈ రోజు మొన్నటి వరకు అయితే పెరుగన్నంలో విషం కలిపి పెట్టినందుకే పిల్లలు చనిపోయినారు అని బయటకు వచ్చింది. అండ్ ఇప్పుడు కొత్తగా ఆమె గొంతు విసికి దమ్మాడకుండా వాళ్ళ పిల్లల్ని చేసిన టార్చర్స్ వల్ల పిల్లలు చనిపోయినారు అని చెప్పి ఇప్పుడు నిన్న నైట్ నుండి ఇదొకటి కొత్తగా స్టార్ట్ అయింది. సో చూడాలి ఇంకేమేం జరుగుతుందో. వాళ్ళ హస్బెండ్ కి మాత్రం నీకు ఏ రకంగా న్యాయం కావాలని అడిగితే వాళ్ళ హస్బెండ్ అయితే ఒకటే చెప్తున్నాడు, దాన్ని ఉరి తీయాలి, నాకున్న పిల్లలే లేనాక ఇక అదెందుకు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ సిచ్యువేషన్ చూస్తే అసలు నిజంగా ఏ హస్బెండ్ కి, ఏ మొగోన్కి కూడా సిచ్యువేషన్ రావద్దు. అంత బాధాకరంగా ఉంది అసలు వాళ్ళ హస్బెండ్ ని చూస్తుంటే. సో చూడాలి, గైపు పెట్టినందుకే పిల్లలు చనిపోయినారు అని బయటకు వచ్చింది. అండ్ ఇప్పుడు కొత్తగా ఆమె గొంతు విసికి దమ్మాడకుండా మొగోన్కి కూడా సిచ్యువేషన్ రావద్దు. అంత బాధాకరంగా ఉంది అసలు వాళ్ళ హస్బెండ్ ని చూస్తుంటే. సో చూడాలి గైజ్ ఇంకా ఏమేం కాబోతుందో ఈ కేసులో. మనం కూడా ఇంకా వేచి చూద్దాం ఇంకేమేమవుతుందో. థ్యాంక్ యూ.